నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. అంబటి రాయుడు జనసేన పార్టీలో చేరబోతున్నారు. పవన్ కళ్యాణ్తో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నాకు బాగా నచ్చాయంటూ కూడా పవన్ కళ్యాణ్తో మీటింగ్ తర్వాత మీడియాకు కూడా వెల్లడించాడు. ఆ తర్వాత అంబటి రాయుడు ఎక్కడికి వెళ్ళారు, అసలు జనసేనలో చేరుతున్నారా లేదా, అంబటి రాయుడికి జనసేన పార్టీ తరఫున ఎక్కడ టికెట్ ఇవ్వబోతున్నారు ఏమిటి, ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. ఎందుకు అంబటి రాయుడు గురించి ఇప్పుడు సడన్గా చర్చించాల్సి వస్తుంది అని అంటే, అంబటి రాయుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ జనసేన ఎంపీ టిక్కెట్లకు సంబంధించినటువంటి లిస్టు దాదాపుగా ఫైనల్ అవుతోంది. తెలుగుదేశం 11 ఎంపీలు, 2 జనసేన ఎంపీలు అంటూ కూడా 13 మంది ఎంపీల అభ్యర్థుల లిస్టుని ఇప్పటికే ఆంధ్రజ్యోతి ప్రకటించింది. దాన్ని తెలుగుదేశం పార్టీ కూడా ఖండించలేదు, జనసేన కూడా ఖండించలేదు ఆ లిస్టుని. మరి దీన్ని బట్టి అంబటి రాయుడికి అసలు ఎంపీగా టికెట్ ఉందా లేదా? అంబటి రాయుడు మొట్టమొదట ఆయన యువ క్రికెటర్గా ఉన్నాడు కాబట్టి అతన్ని గుంటూరు ఎంపీగా పోటీ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక 6 నెలల పాటు నియోజకవర్గం మొత్తం తిరిగాడు. మీరు నియోజకవర్గం తిరిగి బాగా అవగాహన కల్పించుకోండి, ఆ తర్వాత మీకు సీటుకు సంబంధించినటువంటి విషయం ఫైనల్ చేద్దామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో నియోజకవర్గం, పార్లమెంటు నియోజకవర్గం అంతా తిరిగాడు. తిరిగిన తర్వాత డిసెంబర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇవ్వబోతోంది అంబటి రాయుడికి అనేటువంటి ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు అంశంలో ముఖ్యమంత్రి సమీక్ష చేసేటువంటి సందర్భంగా లావు కృష్ణదేవరాయలు నర్సరావుపేట ఎంపీగా ఉన్నటువంటి వైసీపీ ఎంపీని గుంటూరుకు రావాల్సిందిగా సూచించడం, అప్పుడు ఆయన నేను రాననటం, ఇవన్నీ అంశాలు జరిగాయి. అంబటి రాయుడిని మచిలీపట్నం నుంచి పోటీ చేయించాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉంది. లేదు అంటే పొన్నూరు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయించాలనేటువంటి ఆలోచన, ఇవన్నీ ఉన్నాయి. అయితే నేను ఎంపీగా గుంటూరు పోటీ చేయాలని వచ్చాను, నన్ను ఈ విధంగా అక్కడికిక్కడికి వెళ్ళమంటున్నారు, నేను ఉండను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం లేదు అని ప్రకటించేశాడు. ఒక ట్వీట్ చేశాడు అంతే, రాజకీయాలకు తాత్కాలిక విరామం. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా అనేటువంటిది అన్నాడో లేదో వెంటనే వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గర కనపడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు, జనసేన ఆఫీసులో ప్రత్యక్షమయ్యాడు. 1 గంట 2 గంటలు మాట్లాడుకున్న తర్వాత అసలు అద్భుతము, పవన్ కళ్యాణ్ రాజకీయ సిద్ధాంతాలు బాగున్నాయి, నాయి ఆయన ఒకటే, ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తామని ప్రకటన చేశాడు. ఇంకేముంది, అంబటి రాయుడికి గుంటూరు ఎంపీ టికెటో లేకపోతే మచిలీపట్నం ఎంపీ టికెటో జనసేన పార్టీ తరఫున రాబోతుంది అని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఏం జరిగింది, అంబటి రాయుడు అయితే కనపడటం లేదు, కానీ ఎక్కడున్నాడో తెలియదు, జనసేన పార్టీలో చేరలేదు, ఏం జరగల. కానీ ఎంపీ టికెట్లకు సంబంధించినటువంటి అంశం మచిలీపట్నానికి జనసేన తరఫున బాలశేవరి పేరుని మొన్న ఆంధ్రజ్యోతి ప్రకటనలో జనసేన తరఫున, ఇంకా జనసేనలో చేరల బాలశేవరి, వైసీపీకి రాజీనామా చేశారు, పవన్ కళ్యాణ్ కూడా కలిశారు, రేపు జనసేనలో చేరబోతున్నాడు 4వ తేదీన. కానీ ఇప్పటికే బాలశేవరికి మచిలీపట్నం ఎంపీ టికెట్ అని ప్రకటించారు. రెండవ జనసేన పార్టీ తరఫున 2వ టికెట్ కాకినాడ సానా సతీష్, ఈయనకు కూడా జనసేన తరఫున ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారు అనేటువంటి ప్రకటన ఇప్పటికే ఆంధ్రజ్యోతి ద్వారాగా వెలువడింది. అంటే జనసేనకి 2 ఎంపీలు 25 నుంచి 30 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వచ్చు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఉన్నటువంటి చర్చ. అయితే జనసేన అయితే ఒక 50 నుంచి 60, 60 నుంచి 70 సీట్లు అడుగుతుంది అనేటువంటిది మాత్రం చర్చ ఉంది. మరి పార్లమెంటు స్థానాలు కూడా 2 అని అనుకున్నారు, ఒకవేళ 3 ఏమన్నా ఉంటాయేమో. ఎందుకంటే ఇంకొకటి నాగేంద్ర బాబుకు సంబంధించినటువంటి ఎంపీ టికెట్ ప్రకటించాలి. మన నరసాపురం నుంచి పోటీ చేశాడు నాగేంద్ర బాబు, ఇప్పుడు నరసాపురం నుంచి పోటీ చేయడానికి లేదు. ఎందుకంటే తెలుగుదేశం జనసేన నుంచి ఇద్దరు కలిసి పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంటే, నరసాపురం నుంచి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని ఇప్పటికే ప్రకటించేశారు వీళ్ళు. వైసీపీ నుంచి ఆయన వైసీపీకి రాజీనామా చేయలేదు, తెలుగుదేశం పార్టీ జిల్లా చేరలేదు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించేశారు. ఆయన గతంలోనే చెప్పాడు, నేను తెలుగుదేశం కానీ జనసేన కానీ అవసరమైతే 3 కలిస్తే బీజేపీ తరఫున కానీ నేను పోటీ చేయడానికి నాకు సిద్ధమని ప్రకటించాను. మరి ఇలాగా అన్ని ఎంపీ సీట్లు అన్నీ కూడా పూర్తవుతున్న నేపథ్యంలో మరి అంబటి రాయుడు పరిస్థితి ఏమిటి? ఇంకొకటి ఏదైనా ఎంపీ సీట్ ఇచ్చారనుకోండి సపోజు జనసేనకి, నాగేంద్ర బాబు ఎలాగ ఉండనే ఉంటాడు.
ఈ నేపథ్యంలో 4 ఎంపీ టికెట్లు అయితే బహుశా జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటిది చర్చ. ఒకవేళ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తే చెప్పలేం. ఒకవేళ మరి అంబటి రాయుడిని గుంటూరు నుంచి పోటీ చేయించడానికి పెట్టారు జనసేన తరపున అంటే తెలుగుదేశం పార్టీ తరపున పెమ్మసాని చంద్రశేఖర్ అనేటువంటి ఎన్ఆర్ఐని అక్కడ ప్రకటించబోతున్నారు. అతనికి కాదంటే భాష్యం ప్రవీణ్కి ఇవ్వబోతున్నారంటే తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు ఎంపీ స్థానాన్ని కూడా దాదాపుగా మళ్ళీ వీళ్ళు ప్రకటించేశారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారికంగా చెప్పకపోయినా అనధికారికంగా ప్రకటించినటువంటి అని దాని అనధికారిక అంగీకారం అనేటువంటి అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇప్పటికే నరసరావుపేట నుంచి అయితే లావు కృష్ణదేవరాయలు ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనధికారిక ప్రకటనలో వచ్చేసారు. వైసీపీ ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రిని కూడా ప్రకటించేసింది. ఇక్కడ గుంటూరుకి వైసీపీకి తరఫున వెంకటరమణ సంబంధించి ప్రకటించటం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ గమనిస్తుంటే అంబటి రాయుడు జనసేన పార్టీలో చేరటం అనేటువంటిది దాదాపుగా ఆగిపోయిందా, అతనికైతే టిక్కెట్ లేదా అనేటువంటి అనుమానాలు మాత్రము బలపడుతున్నాయి. ఎందుకంటే మొన్న ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరబోతున్నారు అని ఆయన కూడా ప్రకటించేశాడు. బొలిశెట్టి శ్రీనివాసు ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళి ఆయన్ని జనసేన పార్టీలోకి ఆహ్వానించడం, నేను కూడా సరే వస్తాను, అసలు పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు బాగున్నాయి అని ఆయన చెప్పటము, పవన్ కళ్యాణ్ ఒకసారి మా ఇంటికి రమ్మనండి, కాఫీ తాగమనండి, నేను అన్కండిషనల్గా చేరతాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి పోలేదు, ఆయన జనసేన పార్టీలో చేరలేదు. ముద్రగడ పద్మనాభం ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు అనేటువంటిది బీజేపీ వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి సమాచారం. దీన్ని బట్టి గమనిస్తే అసలు జనసేన పార్టీ యొక్క తీరు గమనము ఎలా ఉంది, ఏమిటి, పొత్తులకు సంబంధించినటువంటి గందరగోళం ఏమిటి, తెలుగుదేశంతో పొత్తు ఉంటుందా లేదా అనేటువంటి అనుమానాలు మొన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటనలు, ఎందుకంటే పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పాటించడం లేదని ప్రకటన చేయటము, ఇవన్నీ గమనిస్తుంటే ఈ అంబటి రాయుడికి సంబంధించినటువంటి పరిస్థితులు, ముద్రగడ్డకు సంబంధించిన పరిస్థితులు గమనిస్తుంటే కొంత జనసేన పార్టీ జనసేన అని పవన్ కళ్యాణ్ ఏమైనా గందరగోళానికి గురవుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది.